ఆచి చికెన్ మసాలా. బీసీలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సవిత. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బీద రవీంద్ర యాదవ్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి అన్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. కులం పేరుతో గాని వృత్తి పేరుతో గాని దూషిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు. శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో బీసీల పక్షపాతి, బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎన్నికల్లో బీసీల రక్షణ చట్టం అమలు పరుస్తామన్న విషయాన్ని మేము ఎన్నికల్లో మాట చెప్పాం. దాని విధి విధానాలు ఏంటి అని గతంలో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని చర్చించాం. మరి ఈ రోజు కూడా మరొకసారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి బీదా రవిచంద్ర గారు, మరి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు వర్చువల్గా కూడా కొంతమంది మరి మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. వారు అందరితోనూ ఏదైతే లీగల్గా మరి ఒక పక్క ఏజీ గారు మరి న్యాయ వ్యవస్థలు ఇచ్చిన సూచనలు మేరకు ఒక చర్చ జరిగింది. ఆ చర్చ మేరకు మనం బీసీల ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా అమలు పరచాలి అన్న విషయాన్ని కూడా చర్చించాం. వారి సూచనల మేరకు అదేవిధంగా ఈ రోజు జరిగిన డిస్కషన్ అంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీల రక్షణ చట్టం గురించి ఏదైతే ముసాయిదా ఉందో దాని మీద మరి జోన్ వైజ్ గా ఒక 5 జోన్లు వైజ్ గా కూర్చొని మరి బీసీ సంఘాలతోనూ అదేవిధంగా బీసీ ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద కట్టుబడి నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.